సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వాయి పాపన్న విగ్రహాలకు నివాళులర్పించారు ప్రజలు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. మరోవైపు సర్వాయిపేట గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో భాగంగానే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలో కులగణనకు తీర్మానం చేసి బడ్జెట్ కేటాయించారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మోకులిస్తున్నామన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, బీసీ సంఘాల లీడర్లు. పాపన్న గౌడ్ గారికి సంబంధించి అధికారికంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటమే కాకుండా ఇంకా భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారు పుట్టినటువంటి సర్వాయిపేట విలేజ్ ఒక టూరిజం సెంటర్ లాగా దాన్ని అభివృద్ధి పరిస్తే వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు 4,70,00,000 రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. రాజ్య అధికారం కోసం బడుగు వర్గాల్ని ఏకం చేసిన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ కల్లుగీత కార్మిక విభాగం నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు పొన్నం. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, కల్లుగీత కార్మిక విభాగం అధ్యక్షులు నాగరాజు గౌడ్ పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహనీయుడు అన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడలో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు ఆది శ్రీనివాస్. పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిపైన కొనసాగుతున్నటువంటి పెత్తనానికి, కొనసాగుతున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం సరిపినటువంటి మహా యోధులలో సర్దార్ సర్వాయి పాపన్న గారు ఒకరనేటువంటిది మన చరిత్రలో చూస్తున్నాం. ఇప్పుడు కాదు, 300 సంవత్సరాల క్రితం నుంచి 350 సంవత్సరాల క్రితమే అణచివేతకు గురిగా పడుతున్నటువంటి పేదల ప్రక్షాళన పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. వారి చరిత్ర ఈనాటి యువత కానీ ఈనాటి ప్రజలు కానీ అవలంబించే విధంగా, వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుని పోయే విధంగా వారి యొక్క జయంతి సందర్భంగా ఒక ప్రజలకు ఉన్నటువంటి కార్యక్రమం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సొంత గ్రామం సర్వాయిపేట అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది టూరిజం డిపార్ట్మెంట్. మొదటి విడత కింద 4,70,00,000 రిలీజ్ చేసింది. సర్వాయిపేట కోట నుంచి కిలాష్పూర్ కోట వరకు పాపన్న గౌడ్కి సంబంధించిన ప్రాంతాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. నిధులు విడుదలకు సహకరించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ప్రాంతం అభివృద్ధి చేయటం ద్వారా పాపన్న చరిత్ర ప్రపంచానికి తెలుస్తుందన్నారు మంత్రి. రాజ్యాంగం కోసం పాటుపడిన మహానుభావుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో ఉన్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసి జనగామ జిల్లాకు అతని పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సిరిసిల్ల శాంతినగర్ బైపాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు కేటీఆర్. రాజ్యాధికారం కోసం పాటుపడిన మహానుభావుడు. ఆనాడు లక్షలాది మంది భారత పౌరులకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గారి జయంతి ఈరోజు సిరిసిల్లలో జరుపుకోవడం సంతోషం. అట్లాంటి మహానుభావుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చేసే విజ్ఞప్తి, ఆ మహానుభావుడి విగ్రహాన్ని తప్పకుండా
ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మేము ఈ టర్న్ తప్పకుండా పెట్టాలనుకుంటున్నాం. అదే మాదిరిగా ఒక జిల్లాకు కూడా సర్వాయి పాపన్న పేరు పెట్టాలని చెప్పి కూడా మేము కూడా మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. వరంగల్ జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వర్ధనపేటలో గౌడ కులస్తులు సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. నిజాం నవాబు అకృత్యాలను ఎదిరించి పోరాడిన గొప్ప వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. నిజాం పాలనలో బహుజనుల బానిస సంకెళ్లు తెంచిన త్యాగధనుడు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు జరిగాయి. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు పలువురు రాజకీయ నాయకులు.